జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 5వ అధ్యాయము కర్మ సన్యాసయోగము 20వ శ్లోకము. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చ అప్రియం స్థిరబుద్ధిః అసమ్మూఢః బ్రహ్మవిత్ బ్రహ్మణి స్థితః. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ కర్మ సన్యాస యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ అంటూ ఉన్నాడు, అర్జున, పెద్దల ద్వారా ఆత్మస్వరూప జ్ఞానాన్ని పొందాలి. ఆ తర్వాత కనిపించేటటువంటి అన్ని శరీరాలను చూడకుండా వాటిల్లో ఉండేటటువంటి ఆత్మలను చూడగలిగేటటువంటి అలవాటు చేసుకోవాలి. అన్ని శరీరాలలో ఉండేటటువంటి ఆత్మలన్నీ జ్ఞానాకారములే కనుక, అన్నీ సమానములే కనుక ఆత్మలన్నింటినీ సమానముగా చూడగలిగినటువంటి సమదృష్టిని పెంపొందించుకుంటూ ఉండాలి. ఆ రకంగా సమదృష్టిని పెంపొందించుకుంటూ ఆత్మని దర్శించాలి అనేటటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తూ శరీరమే ఆత్మ అనేటటువంటి భ్రాంతి తొలగించుకుంటూ ఇక ఆత్మసాక్షాత్కారాన్ని కలిగించుకోవాలి అనే ఒక స్థిరమైనటువంటి నిశ్చయముతోని, స్థిరమైనటువంటి బుద్ధితోని ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉండాలి. అప్పుడేమవుతుందంటే ఆత్మదర్శనమే, ఆత్మసాక్షాత్కారమే అత్యంత ప్రియమైనటువంటిది అవుతుంది నీకు. అయితే గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మ వాసన ప్రభావము చేత నీకు కొన్ని ప్రియమైనటువంటివి, కొన్ని అప్రియమైనటువంటివి, కొన్ని ఇష్టమైనటువంటివి, కొన్ని అయిష్టమైనటువంటివి ఉంటాయి ప్రపంచంలో. ఇప్పుడు ఆత్మసాక్షాత్కారమే అత్యంత ప్రియమైనటువంటిది అనే ఒక స్థిరమైన బుద్ధి కలిగినటువంటి వాడివి అయ్యావు కనుక ఏవో కొన్ని ఇతరమైనటువంటి, ఆత్మ కంటే ఇతరమైనటువంటి కొన్ని నీకు ఇష్టమైన వస్తువులు దగ్గరికి వచ్చినప్పుడు పొంగిపోకూడదు. ఆత్మ కంటే ఇతరమైనటువంటి కొన్ని నీకు అయిష్టమైనటువంటి వస్తువులు దగ్గరికి వచ్చినప్పుడు కృంగిపోకూడదు. ఈ రకంగా పొంగు కృంగు లేకుండా నిశ్చలముగా ఉంటూ ఆత్మసాక్షాత్కార సాధన చేస్తూ ఉండాలి అంటూ భగవానుడు మనందరికీ ఆత్మలన్నింటినీ సమానముగా చూసేటటువంటి దృష్టిని కలిగి ఉండమని, ఆత్మనే మనకి అత్యంత ప్రీతికరమైనటువంటిదిగా ఉండేటట్టుగా సాధన చేస్తూ ఉండమని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ భగవానుడు పలికినటువంటి పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చాప్రియం స్థిరబుద్ధిరసమ్మూఢో బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో
65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖయోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాస మహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 6వ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, యమదూతలు విష్ణుదూతలకు ఈ రకంగా చెబుతూ ఉన్నారు.
జీవులు చేసినటువంటి అధర్మానికి తగిన దండన విధింపబడుతుంది. ప్రతి ఒక్కరూ వారి వారి కర్మ ఫలాన్ని అనుభవించి తీరాల్సిందే. ఓ వైకుంఠవాసులారా, భౌతిక దేహాన్ని ధరించిన ప్రతి ఒక్కరూ సత్వరజస్తమో గుణములకు లోనై ఉండి పాపకార్యాలు చేస్తూనే ఉంటారు. అట్లాంటి జీవులు అందరూ దండనార్హులే. ఏన యావాన్ యథా ధర్మో ధర్మోవేహ సమీహితః. ప్రస్తుత జన్మలో చేసినటువంటి పుణ్యపాప కార్యముల యొక్క ఫలమే తర్వాతి జన్మను నిర్ణయం చేస్తుంది. ఇక ఈ కర్మల యొక్క ఫలాన్ని తర్వాతి జన్మలో సయేవ తత్ఫలం భుంక్తే, వారు తప్పనిసరిగా అనుభవించాల్సి ఉంటుంది. 3 గుణములను బట్టి, సత్వరజస్తమో గుణములను బట్టి జీవుల యొక్క జీవన విధానము కూడా 3 రకాలుగా ఉంటుంది. అయితే ఓ విష్ణుదూతలారా, సర్వశక్తిమంతుడైనటువంటి యమధర్మరాజు బ్రహ్మతో సమానమైనటువంటి వాడు. ఎందుకంటే పరమాత్మలాగానే యమధర్మరాజు సకల జీవుల కర్మలను పరిశీలించగలడు. జీవులు వారి వారి కర్మల ఫలితంగా కర్మానుసారంగా రకరకాల దేహాలను పొందుతూ ఉంటారు. అయితే మూర్ఖుడైనటువంటి దేహధారి ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండకుండా కోరికల వెంట పరిగెత్తుతూ ఈ జనన మరణ చక్రములోనే పరిభ్రమిస్తూ ఉంటాడు అంటూ యమదూతలు విష్ణుదూతలతో చెబుతూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 5వ అధ్యాయము 20వ శ్లోకము. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చ ప్రియం. స్థిరబుద్ధిరసమ్మూఢః బ్రహ్మవిత్ బ్రహ్మణి స్థితః. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చ ప్రియం. స్థిరబుద్ధిరసమ్మూఢః బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.